వేకువనే వాక్య ధ్యానం వినిచున్న మీ అందరికీ బేతేలు పరిచర్ల తరపున మా వందనములు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరం నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను ఇశ్రాయేలీలందరూ నిలుచుండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన ఇత్తడి బలిపీఠము దహన బలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ దహన బలులను సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. ఆ సమయమందు సొలొమోనును అతనితో కూడా హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నది వరకున్న దేశంలో నుండి బహు గొప్ప సమూహముగా కూడి వచ్చిన ఇశ్రాయేలీలందరూ 7 దినములు పండుగ ఆచరించి 8వ నాడు పండుగ ముగించిరి. 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీలకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మహోత్సవము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమును తన నగరమందు చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపం లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను నా ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూలుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన యెడల ఇశ్రాయేలీలను ఏలుటకు స్వసంతతి వాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసియున్న నిబంధనను బట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసిన యెడల నేను మీకిచ్చిన నా దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గంన పోవు ప్రయాణస్తులందరూ విస్మయం ఉంది. యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసినని అడుగగా జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించినని ప్రత్యుత్తరం ఇచ్చెదరు. 8వ అధ్యాయము. సొలొమోను యెహోవా మందిరమును
తన నగరును కట్టించి 20 సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీలను కాపురముంచెను. తరువాత సొలొమోను హమాతు సభ అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనిను. మరియు అరణ్య మార్గమందుండు తద్మోరకును హమాతు దేశమునందు ఖజానా ఉంచు పట్టణములన్నిటిని ప్రాకారములను కట్టించెను. ఇదియుగాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‌హోరోను గవనులు అడ్డగడలను ప్రాకారం పట్టణములుగా కట్టించెను. బయలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు పట్టణములన్నిటినీ కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటినందును ప్రాకారములుగా కట్టించవలనని తాను ఉద్దేశించిన పట్టణములన్నిటినీ సొలొమోను కట్టించెను. ఇశ్రాయేలు సంబంధులు కాని హిత్తీయులలో నుండి, అమోరీయులలో నుండి, పెరిజ్జీయులలో నుండి, హవ్వీయులలో నుండి, యెబూసీయులలో నుండి శేషించియున్న సకల జనులను ఇశ్రాయేలీయులు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటి వరకు తనకు వెట్టి పనులు చేయువారిగా చేయించుకొనియుండెను. అయితే ఇశ్రాయేలీయులలో ఒకరినైనను సొలొమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు. వారిని యోధులుగా, తన అధిపతులలో ప్రధానులుగాను, రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను కింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమునున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. అది మొదలుకొని సొలొమోను తాను మంటపం ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు అనుదినమున నిర్ణయము చెప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములయందును, అమావాస్యలయందును, నియామక కాలములయందును, సంవత్సరములకును, మజ్మారు జరుగు పండుగలయందును అనగా పులియని రొట్టెల పండుగ యందును, వారముల పండుగల యందును, పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చెను. అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయంను బట్టి వారి వారి సేవా ధర్మములు జరుపుకొనుటకై వారి వారి సంతతుల చొప్పున వారి సేవను కట్టడను, అనుదినము యాజకుల సముఖమున స్తుతి చేయుటకును, ఉపచారకులు ఉండుటకును, వంతుల చొప్పున లేవీయులను ద్వారములన్నిటిని దగ్గర కావలియుండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకునకును నియమించెను. దైవజనుడైన దావీదు అలాగనే ఆజ్ఞ ఇచ్చియుండెను. ఏ విషయంను గూర్చియే గాని, బొక్కసములను గూర్చియే గాని రాజు యజమానులకు లేవీయులకు చెప్పియున్న నిర్ణయంను బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగు సొలొమోను పని అంతయు చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశము యొక్క సముద్రపు ధరనున్న ఎసోన్గెబరునకు ఏలాతునకు పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడ నడుపుటయందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడి నుండి 900 మణుగుల బంగారంను ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసుకొని వచ్చిరి. 9వ అధ్యాయము. షేబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని గంధవర్గములను, విస్తారము, బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను నొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీయు ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయెను. షేబా దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతడు బల్లమీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను అతనికి
గిన్నెలను అందించు వారిని వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజ వర్తమానమే గాని నేను వచ్చి దాని కనులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగానున్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమును నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడువై ఉండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలనన్న యథాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించునని చెప్పెను. ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. షాబాదేశపు రాణి రాజైన సొలొమోనుకిచ్చిన గంధవర్గములతో సాటి అయినదేదియూ లేదు. ఇదియుగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడా కొనివచ్చిరి. ఆ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు రాజనగరునకును సౌపానములను గాయకులను తంబుర్లను సితారలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశమందు ఎవ్వరునూ చూచి ఉండలేదు. షాబాదేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటిని అతడిచ్చిన ప్రతి బహుమానములను గాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకుని మరలి తన దేశమునకు వెళ్ళిపోయెను. గంధవర్గములు అమ్ము వర్తకులను ఇతర వర్తకులను కొనివచ్చు బంగారము గాక సొలొమోనునకు ఏటేటా వచ్చు బంగారము 1332 మనుగుల ఎత్తు. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను నొద్దకు బంగారమును వెండియు తీసుకుని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగలుగుల 200 డాళ్లను చేయించెను. ఒక్కొక్క డాలునకు 600 తులముల బంగారం పట్టెను. మరియు సాగగొట్టిన బంగారముతో 300 కేడెములు చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారము పట్టెను. వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరమునందు ఉంచెను. మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న 6 బంగారపు సోపానములను సింహాసనమునకు కట్టియున్న బంగారపు పాదపీఠమును ఉంచెను. కూర్చుండు చోటికి ఇరుప్రక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. ఆ 6 సోపానముల మీద ఇరుప్రక్కల 12 సింహములను నిలిచియుండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలన్నీయు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరునున్న ఉపకరణములన్నీయు బంగారుతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము వెండి ఏనుగు దంతము కోతులు నెమళ్ళు అను సరకులతో వచ్చుచుండెను గనుక సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయెను. రాజైన సొలొమోనును భూరాజులందరి కంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను బంగారు వస్తువులను ప్రశస్త వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుర్రములను కంచరగాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చిరి. రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు 4000 గుర్రపు సాలులను రథములను 12,000 గుర్రపు రౌతులను కలిగి ఉండెను. యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల దేశము వరకును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైని అతడు ఏలుబడి చేసెను. రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంతా విస్తారముగా నుండునట్లును దేవదారు మ్రానులు
షెఫేలా ప్రదేశమునున్న మేడి వృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను. ఐగుప్తు నుండి సకల దేశముల నుండి సొలొమోనునకు గుర్రములు తేబడెను. సొలొమోను చేసిన కార్యములన్నిటిని గూర్చి ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమందు, షిలోహీనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమందును, సేబాతు కుమారుడైన యెరోబామును గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీలందరి మీద 40 సంవత్సరములు ఏలుబడి చేసెను. తర్వాత సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను. 10వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీలందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షమున నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న సెబాతు కుమారుడైన యెరోబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతని పిలిపించిరి. యెరోబామునకు ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవిప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినములు తాలి మరల నా యొద్దకు రండని చెప్పెను. గనుక జనులు వెళ్ళిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షంన నిలిచి పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా వారు, నీవు ఈ జనులేడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయుమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలనని మీరు యోచింతురో చెప్పుడి అని వారిని అడుగగా అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా మీద కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయుమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినది ఏమనగా, నా చిటికన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండెను. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చెబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పుము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యెరోబామును జనులందరూ 3వ దినమందు రెహబాము నొద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనలను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దాన్ని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించదునని చెప్పెను. యెహోవా షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచున్నట్లు దేవుడు నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు, దావీదులో మాకు భాగమేది? యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీ గుడారమునకు పోవుడి. దావీదు, నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయిరి. అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరామును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావగొట్టిరి. గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలనని త్వరపడి తన రథము ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఎప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకు వారిలో లోబడక ఉన్నారు. 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీనీయులలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలలను 180,000 మంది సమకూర్చగా దైవజనుడైన షెమాయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు యూదారాజును సొలొమోను కుమారుడగు రెహబామును యూదాయందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించు.
గ్రహించుము. ఈ కార్యం నా వలన జరుగుతున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధము చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లలో మీరు తిరిగిపోవుడి అని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయటం మాని వెళ్ళిపోయిరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, షెకో, అదుల్లాము, గాతు, మరేషా, జీపు, అదోరాయిము, లాకీషు, అజ్జేకా, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీనీయుల ప్రదేశములందుండు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షరసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులను అతని పక్షమున నుండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకు వచ్చిరి. యరొబాము బలిపీఠములకును దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులకును ఏర్పరచుకొనెను. వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీల గోత్రికులందరూ అంతంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెదుగుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును, యెషయి కుమారుడైన ఎలీబాము కుమార్తెయగు అబీహాయిలను వివాహము చేసుకొనెను. అతనికి యోషు, షెమర్య, జహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మయకాను వివాహము చేసుకొనగా ఆమె అతనికిని అబీయాను, అతయిని, జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకుని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను అబ్షాలోము కుమారుడైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను. రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజు చేయదలిచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతిగాను అతన్ని నియమించెను. అతడు మంచి మెలకువ గలవాడై తన సహోదరులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపు పురముల యందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిళ్ళు చేసెను. 12వ అధ్యాయము. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీలందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదికి వచ్చెను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపు పురములను పట్టుకొని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకు షీషునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీల అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా యొక్క షెమయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను.
అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు రాజైన రెహబాము యెరూషలేము నందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలన ఆరంభించినప్పుడు 41 సంవత్సరములు ఈడుగలవాడై ఉండెను. తన నామమును ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకున్న పట్టణమగు యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమాయా రచించిన గ్రంథమును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి అందును వ్రాయబడి ఉన్నది. రెహబామునకును యెరోబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రం నందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగంలో లేఖనము చెప్పినది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళుని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెదకినది ఏదో అది వారికి దొరకలేదు. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కనులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చావకుండునట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక. వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా? అట్లనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్లు పాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారు తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినెడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయినెడల వారిని నేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్ములను పరిశుద్ధములే. అయితే కొమ్ములలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్య అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటిని కలిసి పాలు పొందిన యెడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్నెడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు.
వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన యెడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలు గలవారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటుకట్టబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నారు. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టునకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చిన యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిశుద్ధపరచినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారికి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలననే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యములు ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో ఆవశ్యకములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. ఆమెన్. 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దైవచిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన వానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటినీ ఒక్కడే పని ఎలాగూ ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకని కొరకు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములను కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని నసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగములు గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండిరి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించుడి వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడవనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనుక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే వానికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహము నిమ్ము. అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయింపు.